తమ్మినేని సీతారాం తిరిగి తెదేపా గూటికి చేరుతున్నారు. ఇప్పుడు ఆ దృశ్యాలను ప్రత్యక్షంగా చూద్దాం. స్లోగన్ ఇక్కడ పార్టీ స్లోగను, పార్టీ అధినాయకులు చంద్రబాబు నాయుడు గారి స్లోగన్. తర్వాత మన ఈ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు దివంగత ఎన్టీ రామారావు గారి స్లోగన్ 3 ఈ అమర్ హాయ్. రైట్ 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 మీకు ఎన్నిసార్లు చెప్పానది. ఈ సైకో ఫ్యాన్స్ మనకి కొంప ముంచుతుంది, వద్దు మనకి. ఈనాటి ఈ కార్యక్రమం తెలుగుదేశం పార్టీలో మనం పునఃప్రవేశం అనేటువంటిది ఈరోజు మనం చేశాం. మన పార్టీ అధినాయకుని సమక్షంలో ఈనాడు చేరడం జరిగింది. చాలా సంతోషంగా ఈరోజు ఉంది. రాజకీయాల్లో ఒక్కొక్కసారి మనం అనుకోనటువంటిది, ఊహించినటువంటి పరిస్థితులు, పరిణామాలు తలెత్తుతుంటాయి. ఆ పరిస్థితుల్లో మనం కంట్రోల్ చేయలేనటువంటి పరిస్థితులు కూడా ఉంటాయి. మనందరం కూడా మనుషులం. ఒక్కొక్క సందర్భాల్లో ఎమోషన్స్, కమిట్మెంట్స్ తో మనం ముందుకు వెళ్తాం. మనం గడిచినటువంటి కొన్ని నెలల క్రితం కొన్ని పొరపాట్ల వలన, కొన్ని ఇబ్బందుల వలన పార్టీని మనం వదిలి వెళ్లాల్సినటువంటి వచ్చింది. ఆ పరిస్థితుల తర్వాత మళ్ళీ ఎన్నికలు జరిగాయి. ఫలితాలను విశ్లేషించుకున్నాం. విశ్లేషించుకున్న తర్వాత మనం విచక్షణతో, వివేకంతో రాజకీయాల్ని మనం అంచనా వేసుకుని పరిస్థితులను అధిగమించే పరిస్థితికి రావాలి. మనందరం అనుకున్నాం, ఒక ఆలోచనతో, ఒక ఆవేశంతో వెళ్ళాం. కానీ ఫలితాలను విశ్లేషణ తర్వాత ప్రతిపక్షంగా ఉన్నటువంటి మనం చీలిపోతే ఈనాడు అవినీతి కాంగ్రెస్ పార్టీ, అరాచకత్వం, దౌర్జన్యాలు ఈనాడు ఎక్కడ పడితే అక్కడ దొరికింది దొరికినట్టుగా, అందింది అందినట్టుగా, దక్కింది దక్కినట్టుగా, బుక్కింది బుక్కినట్టుగా, పొడుగు చేతులు పడితే ఫలహారం అన్నట్టుగా ఆంధ్ర రాష్ట్రాన్ని లూటీ చేసుకుని అరాచకత్వాన్ని, అవినీతిని సృష్టిస్తున్నటువంటి ఈ ఆంధ్ర రాష్ట్రం ఉనికినే అస్థిరత్వానికి దిగజారుస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీని ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి వచ్చినప్పుడు మనం చీలిపోవడం కరెక్ట్ కాదు. వ్యక్తిగతమైనటువంటి ఆవేశాలు, వ్యక్తిగతమైనటువంటి మనస్పర్ధలు, దాని మూలంగా ఒకరినొకరిని ఓవర్టేక్ చేయాలనుకుని పొలిటికల్ కారిడార్ లో ట్రాఫిక్ జామ్ క్రియేట్ చేసుకుని మనం ఈనాడు బయటకు వచ్చి, ఈనాడు దానివల్ల ఏమైంది ఫలితాలు విశ్లేషించిన తర్వాత మనం చతికిలబడ్డాం. ఈనాడు ఎవరైతే అడ్రస్లు లేకుండా గల్లంతైపోవాల్సినటువంటి కాంగ్రెస్ పార్టీకి మళ్ళీ మనం అధికారాన్ని చేజిక్కించే పరిస్థితి వచ్చింది. ఆఫ్టర్ ఆల్ చూస్తే 198 శాసనసభ స్థానాలతో వెళ్ళినటువంటి వాళ్ళు చివరికి ఈనాడు 154 పైచలకు స్థానాలతో ఈనాడు సరిపెట్టుకున్నారు. 36% మాత్రమే ఓట్లు వచ్చాయి. ప్రతిపక్షానికి 64% ఓట్లు వచ్చి కూడా మనం ఈనాడు ప్రతిపక్షంలో ఉండాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. కాబట్టి మనం అర్థం చేసుకోవాల్సినటువంటిది, మనందరం వ్యక్తిగత ఆవేశాలతో పార్టీలను మంచి పరిపాలన అందివ్వాల్సినటువంటి మన పార్టీని మనం దెబ్బతీసుకున్నాం. నిజంగా పశ్చాత్తాపడ్డాం. పశ్చాత్తాపం నుంచే నిజమైనటువంటి పరిణతి చెందినటువంటి రాజకీయ నాయకుడిగా, మనందరూ రాజకీయ పార్టీ కార్యకర్తలుగా మనం ముందుకు వెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఎలా ఉందంటే మనందరం చూస్తున్నాం.
ఈనాడది పైరు మేస్తున్నటువంటి కొమ్ములు మొలిచిన గాడిద మాదిరిగా ఉంది. అది పైరు మేస్తుంది కదా అని ముందు వెళ్ళి పట్టుకుందామంటే కొమ్ములతో పొడుస్తుంది, వెనక నుంచి పట్టుకుందామంటే అది తంతుంది. అది ముందుకెళ్తే పొడుస్తుంది, వెనక్కెళ్తే తంతుంది. దాని మేత వేసుకుంటూ అలాగే వెళ్ళిపోతూనే ఉంది. మనం పశువుల కొట్టాల్లో కడదామంటే కుదరటం లేదు. కాబట్టి దానికి కొమ్ములను విరగొట్టాలి. ఈనాడు మళ్ళీ ఏదైతే ప్రజా సమస్యల పట్ల మన స్వార్థ ప్రయోజనాల వలన రాష్ట్ర విశాల ప్రయోజనాలు దెబ్బతింటున్నాయి. కాబట్టి వాటన్నింటిలో కూడా మనం పెద్ద మనసుతో పక్కన పెట్టి మన పార్టీని తిరిగి మనం పునర్నిర్మించుకొని పూర్వ వైభవానికి తెచ్చి ఆంధ్రప్రదేశ్ లో మరలా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి తెలుగువాడి పౌరుషాన్ని, తెలుగువాడి తేజాన్ని ఆనాడు అన్నగారు ఏ స్ఫూర్తితో, ఏ ఆవేశంతో అయితే ఈనాడు తెలుగుదేశం పార్టీని స్థాపించారో ఆ స్ఫూర్తి వైపు మనందరం నడుద్దామని చెప్పి మరొక్కసారి పార్టీ అధ్యక్షుల వారికి మేము ప్రతిజ్ఞ చేస్తున్నాం. ఎలాంటి సమస్యలను ఎదుర్కొంటాం. పార్టీ జెండాను ఎగరవేయటానికి, మీ నాయకత్వాన్ని పరిరక్షించడానికి మేము ఈనాడు నెత్తులు చిందించడానికైనా సరే వెనుకాడం. జరిగినటువంటి వాస్తవాల నుంచి, జరిగినటువంటి గుణపాఠాల నుంచి మేము నేర్చుకున్నటువంటి వాస్తవాలు మమ్మల్ని ఈనాడు ఖచ్చితంగా నిలబెట్టి ముందుకు నడిపిస్తాయని చెప్పి ఈనాడు సిద్ధాంత బలంతో ముందుకు వెళ్తామని చెప్పి ఒక ప్రజా ఉద్యమానికి, ఒక ప్రతిపక్ష ప్రత్యామ్నాయ రాజకీయ పార్టీగా బలమైనటువంటి వేదిక ఈనాడు నాయకత్వానికి కావాలి. అది ఉంటేనే ఈనాడు కార్యకర్తలు గాని, ప్రజల ధర్మాన ప్రాణాదాలు గాని, ప్రజల సమస్యలు గాని మనం పోరాడగలం. అందుకు సరైనటువంటి వేదిక కాంగ్రెస్ పార్టీకి దేశంలోనే, రాష్ట్రంలోనే ఛాంపియన్ గా పోటీ చేస్తున్న మనం ఈనాడు నిలబడి ఎదురొడ్డి పోరాడుతున్నటువంటి తెలుగుదేశం పార్టీ ఒక్కటి మాత్రమే కాంగ్రెస్ పార్టీ అరాచకాలని ఈనాడు మట్టిగడిపించి ముందుకు నడిపించగలదని చెప్పి మనస్ఫూర్తిగా నమ్ముతున్నాము, విశ్వసిస్తున్నామని చెప్పి మీ అందరికీ నేను మనవి చేస్తూ, మరి అవకాశం ఇచ్చినటువంటి పెద్దలు గౌరవనీయులు అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారికి మేము ఈనాడు జరిగినటువంటి దానికి మేము పశ్చాత్తాపడుతున్నాం. ఇక ముందు భవిష్యత్తులో అందరినీ కలుపు కట్టుకుని, అందరినీ కోఆర్డినేట్ చేసుకుని పార్టీ పతాకం కింద ముందుకు నడిపించడానికి మేము ఫోర్ ఫ్రంట్ లో ఉంటాం. తప్పనిసరిగా మీ నాయకత్వాన్ని పరిరక్షిస్తాం, జెండాను రక్షించుకుంటాం, అజెండాని ఈనాడు ఇంప్లిమెంట్ చేస్తాం. కాబట్టి ఇంతవరకు జరిగినటువంటి దానికి మనస్ఫూర్తిగానే మేమందరం కూడా పశ్చాత్తాపాన్ని వెలబుచ్చుతూ ఈ కార్యక్రమం ముందుకు నడుస్తుందని చెప్పి ఇక నుంచి పశ్చాత్తాపాలకు గాని, ఈనాడు క్షమించడానికి గాని దారివ్వకుండా మీరిచ్చినటువంటి అజెండాయే మాకు ఈనాడు ప్రధానమైనటువంటి, ఈనాడు అనుసరించదగినటువంటి అంశంగా మేము పరిగణిస్తూ అటువైపుగా ముందుకు నడుస్తామని చెప్పి జరిగిన దానికి హృదయపూర్వకంగా మేము ముందు నిలబడి, కార్యకర్తల ముందు నిలబడి, మీడియా ముందు నిలబడి మేము పశ్చాత్తాపాన్ని ప్రకటిస్తున్నాం. ఇక ముందు తప్పనిసరిగా తెలుగుదేశం పార్టీ జెండా కింద మేము నడుస్తామని చెప్పి మరొక్కసారి మేము మనవి చేసుకుంటూ పార్టీ పూర్వ వైభవానికి పునరంకితమవుతామని చెప్పి మీ అందరికీ మీకు ప్రత్యేకించి మనవి చేసుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను.